మోందా తుఫాను నష్టపరిహారాలను రైతులకు, కౌలు రైతులకు వెంటనే అందించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బుధవారం ఉంగుటూరు మండలం కాయకరంలోని ప్రజా సంఘాల కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ముఖ్య నాయకులు సమావేశం ఆ సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్రావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ మోందా తుఫాను వల్ల జిల్లాలో వేలాది ఎకరాల పంటలు దెబ్బతిని రైతాంగం తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. నష్టపోయిన రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. రబీ సాగు ప్రారంభమైన నష్టపోయిన రైతులకు ఇంతవరకు నష్టపరిహారాలు ఇవ్వలేదని, ఖరీఫ్ నష్టాలు రావడంతో రబీ సాగుకు పెట్టుబడికి అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్పుట్ సబ్సిడీ వెంటనే అందించాలని కోరారు. పంటల బీమా ప్రీమియంతో మొత్తం లేకుండా పంటల బీమా పథకం వర్తింపజేసి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. వరి పంట అయితే ఎకరానికి 10 బస్తాలకు పైగా దిగుబడి తగ్గిపోవడం వల్ల ఇవాళ సకాలంలో ధాన్యం కొనుగోలు సందర్భంగా ప్రభుత్వం డబ్బులు చెల్లించిన సంక్రాంతి సందర్భంగా రైతులకు ఆనందం లేకుండా పోయిన పరిస్థితి ఉంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో కనీసం ఇన్పుట్ సబ్సిడీ అయినా రైతులకు అంది కాస్త రబీ పంట కాలానికి పెట్టుబడి పెట్టుకోవడం కోసం రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. దీంతో పాటు అన్నదాత సుఖీభావ పెట్టుబడి సాయం రైతులతో పాటు కౌలు